ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? If God be for us, who can be against us? దేవుడు ఎవరి పక్షమున ఉండువాడు అంటే ఆయన బిడ్డలమైన మన పక్షమున ఉండువాడు. దేవుడే మన పక్షమున ఉండి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నప్పుడు మనకు వ్యతిరేకముగాను మనకు అడ్డుగాను ఏమి ఉంటుంది? మనకు విరోధి అయిన వాడును జయించే ఆయుధమే మన దేవుడు. మన దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు శత్రువు విరోధి అంటూ ఎవరు ఉండరు. ఎందుచేతనంటే సమస్తమును ఆయన ఆధీనంలో ఉన్నవి. కాబట్టి ఆయనే సమస్తమును సమకూర్చువాడు కనుక ఆయన మనకు తోడుగా ఉండగా దేని గురించి మనము చింతించనవసరం లేదు. దేని కొరకు నీవు ఆలోచించనవసరము లేదు. నీవు ఏది అడిగినా అది నీకు దయచేయువాడు. ఎందుచేతనంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన ప్రాణంనే మన కొరకు బలి చేసినవాడు. ఆయనతో పాటుగా సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయనకు మనపైన ఉన్న ప్రేమ నుండి మనలను విడదీయువాడు ఎవడు? ఎడబాపువాడు ఎవడు? శ్రమలలో ఉంటే నిన్ను విడిచిపెట్టడు. బాధలలో ఉంటే నిన్ను మరచిపోడు. హింసలో ఉంటే నిన్ను విడుదలపరచువాడు. కరువులో ఉంటే నిన్ను ఆదుకొని నిన్ను తృప్తిపరచువాడు. వస్త్రహీనత నీకుంటే సమస్తమును నీకు సమృద్ధిగా దయచేయువాడు. కష్ట నష్టాల్లో నీకు సహాయమును చేయూతను అందించువాడు. నీపైన సాతాను అను విరోధి జయించకుండా నీకు ఆయన కృపను అనుగ్రహించువాడు. ఆయన ప్రతి విషయంలోనూ నీ పక్షముగా ఉండి నిన్ను బలపరచి స్థిరపరచి నడిపించువాడు ఆయనే. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వినుచున్నారో తండ్రి ప్రభా, అవును ప్రభా, మా పక్షంన ఉండగానైనా మాకు విరోధి ఎవరు తండ్రి ప్రభా? అవును ప్రభా, నీ ఒక్కగానొక్క కుమారుని నాయన మా కొరకు నాయన సిలువలో బలియాగము చేయుటకు నాయన మీరు అనుగ్రహించారు తండ్రి. నాయన అట్టి మిమ్మల్ని నాయన మేము దేవునిగా కలిగి ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. మా ప్రతి ఒక్క అవసరతలోనూ నాయన మీరు మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వేలాది లెక్కలేని స్థుతులు స్తోత్రములయ్యా. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.